హలో హాయ్ అండి. ఇది మా ఫర్నిచర్ షాప్లో చేయబడిన 6.5 గుమ్మటికి మంచం అండి ఇది. అయితే ఇది కస్టమర్ కలర్ రోజ్వుడ్ కలర్ పాలిష్ చేయమన్నారండి ఇది మంచాన్ని. అది లైవ్లో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. అది ఒకసారి చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. రెడ్ బ్రౌన్ కలర్ అండి ఇది. షీన్లక్ కంపెనీ అండి ఇది. రెడ్ బ్రౌన్ అండి ఇది. ఇది వచ్చేసి రోజ్వుడ్ స్టైనర్ బాటిల్ అండి ఇది. రోజ్వుడ్ స్టైనర్ బాటిల్ అండి. ఇది రెండు మిక్స్ చేసుకోవాలండి. బండి 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 సార్ ఇది చెప్పు రెడీ. ఇది కలుపుకున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. రెడ్ బ్రౌన్ రోజ్వుడ్ స్టైనర్ బాటిల్ ఒకటి అండి, రోజ్వుడ్ రెడ్ బ్రౌన్ ఒకటి అండి, అలాగే గోమాక్స్ అల్ట్రాల్స్ ఒకటి అండి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త కలుపుకోవాలండి, లేకపోతే మా అనుకున్న షేడ్కి అయితే తీసుకురాలేమండి. ఇదిగో లైవ్లో వేస్తున్నాం, చూపిస్తున్నాం. While rivers whisper truth as they flow down. ఇదిగోండి, ఇది రోజ్వుడ్ కలర్ మిక్స్ చేసి వేసిన తర్వాత రోజ్వుడ్ కలర్ అయితే ఇలా వచ్చిందండి. ఇదిగోండి షేడ్ అయితే ఇలా వచ్చిందండి. ఈ షేడ్ అయితే ఒకసారి చూడండి. దీనికి ఇంకా మీకు గన్ షేల్ వేయాలండి, గన్న పాలిష్ వేయాలండి. గన్న పాలిష్ అయినప్పుడు మీరు మళ్ళీ ఒకసారి టచింగ్ ఇచ్చి ఏ షేడ్ కావాలో ఆ షేడ్ రప్పించుకోవచ్చండి. ఇదైతే ఇప్పుడు రెడ్ రోజ్వుడ్ అండి. రెడ్ రోజ్వుడ్ టైప్ కలర్ వస్తుందండి ఇది. ఒకసారి చూడండి, లెగ్ బోర్డు చూపింది. లెగ్ బోర్డు అండ్ హెడ్ బోర్డు చూడండి. అయితే గన్న పాలిష్ వేసేసరికి వేరే షేడ్ వస్తుంది మీకు. ఇంకా షేడ్ కావాలంటే మీరు జాయిలా ఆకుకోవచ్చు, దీని మీద ఇంకా చాలా చేయొచ్చు. సరే, తదుపరి వీడియో మీకు మరలా నెక్స్ట్ వీడియోలో చూడండి. గన్న షేడ్ అయిన తర్వాత, గన్న పాలిష్ అయిన తర్వాత, స్ప్రే పాలిష్ అయిన తర్వాత ఇంకో వీడియో పెడతా. నెక్స్ట్ వీడియోలో చూడండి.